వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మూగపోయిన ప్రేమ 13వ భాగాన్ని వినేద్దాం. నీ పెళ్ళాం సంగతి పక్కన పెట్టు, నీకుంది కదా, నేను చూసుకుంటా. దాత్రికి అంతా మంచి జరుగుతుంది, చూస్తూ ఉండు. నాకెందుకో నీ కొడుక్కి దాత్రి అంటే ఇష్టం ఉందని అనిపిస్తుంది అని అంటూ ఉండగానే కిచెన్లో నుండి దాత్రి, బయట నుండి రామ్ ఇద్దరు ఒకేసారి హాల్లోకి వస్తారు. రామ్ని ఒకసారి చూసి తలదించుకుని ముందుకొచ్చి ముఖం డల్లుగా పెట్టుకుని వాళ్ళ మామయ్యకి వాటర్ ఇస్తూ ఉంటుంది. దాత్రి వైపు చూసి, ఏంటో ఇది, ఎప్పుడు చూసినా ముఖం మాడిపోయిన మసాలా దశలాగా పెడుతుంది, చిరాగ్గా అని అనుకుని రూమ్లోకి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటాడు రామ్. ఇద్దరిని చూసిన సావిత్రమ్మ గారు చిన్నగా నవ్వుకొని, రే రామ్, రా బాబు కూర్చో, బాగా అలసిపోయావనుకుంటా అని అంటారు. హా గ్రాని, బాగా టైర్డ్ అయ్యాను అని అంటున్న రామ్ని చూసి, దాత్రి నీ బావ కోసం వాటర్ తీసుకురావే, అది కూడా చెప్పాలా అని అనేసరికి సైలెంట్గా కిచెన్లోకి వెళ్తుంది. నువ్వు వెళ్ళిన పని అయిందారా రామ్ అని కిషోర్ గారు, సావిత్రమ్మ గారు ఇద్దరు ఒకేసారంటారు. రామ్ నవ్వి, హా కంప్లీట్ అని అంటూ బయటకు వస్తున్న దాత్రిని చూసి, మామ ఎక్కడ గ్రాని, కనిపించడం లేదు అని అంటాడు. ముందు వాటర్ తాగు రామ్. సరే అని దాత్రి గ్లాస్ ముందుకు పెట్టేసరికి గ్లాస్ చేతిలోకి తీసుకుంటూ ఉండగా రామ్ చేతి వేలు తగిలి చిన్నగా వణుకు తిరిగి కిచెన్లోకి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా, ఎక్కడికే వెళ్తున్నావు, వంట చేసావు కదా, ఇంకే పడుంది అటు వెళ్తున్నావు, కొంచెం బయట కూడా తిరుగుతూ ఉండు, ఎప్పుడు చూసినా ఆ కిచెన్లో ఉండిపోకుండా. సర్లే ఇలారా, వచ్చి నా పక్కన కూర్చో అని అంటారు సావిత్రమ్మ గారు. దాత్రి టెన్షన్ చూసి, దాత్రి తల్లి జ్వరం తగ్గిందా అని అడుగుతారు కిషోర్ గారు. హా తగ్గింది మావయ్య. దాత్రి వైపు చూసి చూడనట్టు చూసి వాటర్ తాగి గ్లాస్ పక్కన పెట్టి, సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని రూమ్లోకి వెళ్ళిపోతాడు రామ్. కిషోర్ నువ్వు కూడా స్నానం చేసిరా, భోజనం చేద్దురు అని అంటున్న సావిత్రమ్మ గారిని చూసి, సరే అమ్మ అని దాత్రిని చూసి రూమ్ వైపు వెళ్తారు కిషోర్ గారు. కిషోర్ గారు రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాత్రి వైపు చూస్తూ, మీ మామయ్యతో మాట్లాడని, అప్పుడే వద్దు అంటున్నాడు, నువ్వు చెప్పు, మంచి సంబంధం వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళకూడదు కదా అని అంటారు. దాత్రికి దుఃఖం పొంగుకొచ్చి, నేను అప్పుడే పెళ్లి చేసుకోనమ్మమ్మ, మామయ్య చూడు నా గురించి ఆలోచించారు, అప్పుడే వద్దని, నువ్వెందుకు అంత తొందరపడుతున్నావు, నాకు పెళ్ళి పెళ్ళి అని అంటుంది. అంటే మంచి సంబంధం దాత్రమ్మ, లేకపోతే ఎందుకు ఇంతలా అడుగుతాను అని అంటున్న వాళ్ళ అమ్మమ్మ వైపు సీరియస్గా చూసి, నేను చేసుకోను, ఇంకోసారి ఇలానే పెళ్ళి పెళ్ళి అన్నావంటే నేను కూడా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అని అనేస్తుంది. సావిత్రమ్మ గారికి కోపం వచ్చి ఒక్కసారి దాత్రి మీద చెయ్యి ఎత్తారు. దాత్రి కళ్ళు మూసేసరికి చెయ్యి దించి, మీ అమ్మ చనిపోయి నా కడుపు కోత మిగిల్చింది, నువ్వు కూడా చచ్చిపోయి ఉన్న ప్రాణం కూడా తీసే అని అంటారు. దాత్రి ఏమని అందో తెలుసుకుని ఏడుస్తూ, సారీ అమ్మమ్మ, ఏదో అనేసాను, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను, నువ్వు బాధపడకు ప్లీజ్ అని చేయి పట్టుకుంటుంది. దాత్రి మీద కోపం ఎక్కువసేపు చూపించలేక, చూడు తల్లి, నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు, ఏదో నేను సరదాగా మీ మామయ్యకి చెప్తానన్నానే కానీ ఆ విషయం ఏమీ చెప్పలేదు, ఊరికే నిన్ను ఆట పట్టిద్దామని అన్నాను. నీకు ఎలాంటి సంబంధం రాలేదు, కానీ నువ్వు చూసావా ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఇంకోసారి అలా మాట్లాడుకు, ఇదే మాట మళ్ళీ నీ నోటి వెంట వచ్చిందో నీకు ఈ అమ్మమ్మ కూడా ఉండదు, గుర్తుపెట్టుకో అని కన్నీళ్లు తుడుచుకుంటారు. సారీ అమ్మమ్మ, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను, నువ్వు ఇలా బాధపడుకో అని భుజం మీద తల పెడుతుంది. దాత్రి తల నిమిరి, సరే ఏడవకు, అదిగో నందు వస్తుంది, నువ్వు ఏడుస్తుంటే అది ఇంకా బాధపడుతుంది, ఏడవకు అని అనడంతో కన్నీళ్లు తుడుచుకొని నవ్వు ముఖం పెడుతుంది దాత్రి. నందు వచ్చిన తర్వాత ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. కిషోర్ గారు లోపలికెళ్ళి బ్యాగ్ పక్కన పెడుతూ బెడ్ మీద స్పృహ లేకుండా, ప్రపంచంతో సంబంధం లేకుండా నిద్రపోతున్న దేవి గారిని చూసి, ఈవిడ గారు పడుకుందా, అందుకే ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది అని అనుకుని ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. సావిత్రమ్మ గారి మాటలను తలుచుకొని, దాత్రి చాలా మంచిది, అటువంటి పిల్లని కోడలుగా చేసుకోవడానికి ఎవరు ఒప్పుకోరు, కానీ అంత మంచి పిల్లకి ఇటువంటి అత్తగారు అంటేనే బాధగా ఉంది. అత్తగారు ఎలా ఉన్నా భర్త బాగుంటే చాలా అదృష్టవంతురాలవుతుంది ఆడపిల్ల. అమ్మ చెప్పినట్టు ముందు రామ్ మనసులో ఏముందో తెలుసుకోవాలి, కానీ వాడు ఎప్పుడు దాత్రి మీద ఇష్టం ఉన్నట్టే చూపించలేదు. అమ్మ ఏమో వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామంటుంది, ఏం చేద్దాం అని ఆలోచిస్తూ 10 నిమిషాల్లో పూర్తి చేయవలసిన స్థానాన్ని అరగంట పాటు చేసి బయటకు వస్తారు. కిషోర్ గారు బయటకు వచ్చి డ్రెస్అప్ అయి బయటికి వెళ్ళేలోపే, ఇంటికి రావడం ఫ్రెష్ అయిపోవడం కూడా అయిపోయిందా అని ఆవలిస్తూ అంటారు దేవి గారు. నీలాగా పని పాట లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పడుకొని ఎప్పుడు ఫ్రెష్ అవ్వాలనిపిస్తే అప్పుడు ఫ్రెష్ అవుతా అనుకున్నావా, నాకు అన్నీ టైం టు టైం జరగాలి. అబ్బో, అయితే అన్నీ టైం టు టైం జరుగుతున్నాయంటారా? అవును అని వెనక్కి తిరిగి అంటున్న కిషోర్ గారిని చూసి, అన్నీ టైం టు టైం ఏమీ జరగడం లేదు, జరుగుతున్నాయంటున్నారు, కాబట్టి నా కొడుక్కి మంచి సంబంధం చూసి టైంకి పెళ్లి చేయండి, అది కూడా బాగా డబ్బున్న వాళ్ళని చూడండి అని అంటారు.
టైం వచ్చినప్పుడు అదే అవుతుంది. అయినా డబ్బు డబ్బు అంటావేంటి? ఎప్పుడు చూసినా పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తావా అని సీరియస్ అవుతారు. అవును అని అంటున్న దేవి గారిని చూసి, ఛీ, ఇంటికి వచ్చినప్పుడు కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలే, నిన్ను చూస్తుంటే రోజు రోజుకి ఇంటికి రావాలన్న కోరిక కూడా చచ్చిపోతుంది అని అంటారు. ఈ ఇంటికి రాకుండా ఇంకా ఎక్కడికి వెళ్తారేంటి? వేరే ఇల్లు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నీలాంటి దాంతో కలిసి ఉండడం కంటే వేరే ఇల్లు చూడడమే చాలా బెటర్. తొందరలోనే పరిచయం చేస్తాలే, కంగారు పడకు. బాగా ముచ్చట పెడుతున్నావు కదా, ఈ కోరిక మాత్రం తీరుస్తాలే దేవి అని బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్తున్న కిషోర్ గారిని చూసి కోపంగా పళ్ళు పట్టుపట్టా కొరికి బయటకు వస్తారు దేవి గారు. రూమ్లోకి వెళ్ళిన రామ్ మధ్యాహ్నం నుండి అటు ఇటు తిరిగి బాగా అలసిపోవడంతో శుభ్రంగా స్నానం చేసి బెడ్ మీద వాడతాడు. కడుపులో ఎరగలు తిరుగుతూ ఉంటే కిందికెళ్ళి భోజనం చేసే ఓపిక లేక నందుకి మెసేజ్ చేద్దామనుకుని, నందు కొంచెం ఏమనుకోకుండా డిన్నర్ పైకి తీసుకురావా, బాగా తిరిగి అలసిపోయాను, ఈ ఒక్క హెల్ప్ చేయనందు, ఇంకెప్పుడు నిన్ను తిట్టను అని మెసేజ్ చేస్తాడు. నందు నుండి రిప్లై రాకపోవడంతో చిరాకొచ్చి ఫోన్ చేస్తాడు. నిద్రలో ఉన్న నందు ఫోన్ ఆన్సర్ చేసి, హలో, ఎవరు? నేను రేపు పొద్దున మాట్లాడతాను, ప్లీజ్ ఎవరైనా సరే కాల్ కట్ చేసేయండి అని అంటుంది. నందు, నేను అన్నయ్యని. ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? నిద్రపోతుంటే లేదు, మరి నిద్రపోతున్నావా అని అడుగుతావేంటి అన్నయ్య? నీకు కొంచెం కూడా జాలి లేదు అని అంటుంది. అది కాదు నందు, నాకు కొంచెం ఓపిక లేదు, డిన్నర్ ఏమైనా రూమ్కి తీసుకొస్తావేమని చేశాను, నువ్వు కూడా నిద్రపోతున్నావుగా, సర్లే పడుకో అని కాల్ కట్ చేస్తాడు. అబ్బో, అవసరమైతే బాగానే మాట్లాడుతున్నాడు, అదే నార్మల్గా ఉంటే ఎప్పుడైనా ఇలా మాట్లాడా? బంగారం నాటి నిద్ర పాడు చేశాడు అని తిట్టుకుని ఫోన్ పక్కన పడేసి మళ్ళీ నిద్రపోతుంది. రామ్ ఫోన్ పక్కన పెట్టేస్తూ, ఇప్పుడు ఎలా చచ్చినట్టు, బయటికి వెళ్ళాల్సిందేనా అని అనుకుంటూ ఉంటాడు. అసలే చాలా ఆకలిగా ఉంది, ఇప్పుడు ఓపిక లేక ఇలానే పడుకున్నానంటే రేపు మార్నింగ్ లేవలేను, వెళ్తాను, ఇంకేం చేస్తాను అని ఫోన్ ఛార్జ్ పెట్టి బయటికి వెళ్దాం అనుకుంటూ ఉండగా ఫోన్ మోగుతుంది. ఫోన్ మాట్లాడుతూ రూమ్లోనే ఉండిపోతాడు. దాత్రి ముగ్గురికి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఏంట్రా వాడు ఇంకా బయటికి రావడం లేదు, స్నానం చేసి వస్తాను, బాత్రూంలోనే ఉండిపోయాడా ఏంటి అని తింటూ అంటారు సావిత్రమ్మ గారు. ఏమో అమ్మ, అలానే నిద్రపోయాడేమో. అయ్యో, అలా ఎలా నిద్రపోతాడు రా వాడు, మధ్యాహ్నం కూడా సరిగ్గా భోజనం చేయలేదు, ఇప్పుడు కూడా తినకపోతే నీరసం వచ్చేస్తుంది అని అంటూ దేవి గారి వైపు చూసి, నువ్వేంటి దేవి, కొడుకును పట్టించుకోవడం మానేశావా? వచ్చిన 2 రోజుల్లో ప్రేమ వలకపోసావు, ఇప్పుడేంటి వాడు రాకముందే తినేస్తున్నావు అని అంటారు. అయ్యో అత్తయ్య గారు, వాడు వచ్చినట్టు నాకు తెలియదు కదా, నేను ఇంకా రాలేదేమో అనుకుంటున్నాను, కనీసం మీరు కూడా చెప్పలేదు, నేను తినేసిన తర్వాత వాడిని పిలుచుకొస్తానులే. నువ్వు అసలు వాడు వచ్చాడని కూడా అడగలేదు కదా దేవి, ఇంకెలా చెప్తాను, సర్లే నువ్వు తిను, కడుపు నిండా అని దాత్రి వైపు చూసి, దాత్రి మీ బావకి భోజనం తీసుకొని వెళ్ళు అని అనగాని అటు దాత్రి షాక్ అయితే దేవి గారు పొలమారుతుంది. దేవి గారి చేతిలో మంచినీళ్ళు పెట్టి, ఎందుకంత కంగారు, నీ భోజనం ఎవరు తీసుకుని వెళ్ళిపోరలే అని ఇంకా అలానే చూస్తూ ఉన్న దాత్రిని చూసి, నీకే నేను చెప్పేది, భోజనం తీసుకుని వెళ్ళు, అసలే వాడు బాగా అలసిపోయి ఉన్నాడు, భోజనం చేయకుండా నిద్రపోతాడు, తొందరగా తీసుకెళ్ళు అని అంటారు. దాత్రి సైలెంట్గా తలూపి భోజనం ప్లేట్లో పెట్టుకుంటూ ఉంటుంది. దేవి గారు ఏమీ అనలేక కోపం కంట్రోల్ చేసుకుని, అయినా నేను దీనికి ఇచ్చిన వార్నింగ్ ఇంకా బాగా గుర్తుంటుంది, సైలెంట్గా వెళ్ళి భోజనం ఇచ్చేసి వచ్చేస్తుందిలే, లేదంటే నా సంగతి తెలుసు కదా అని సైలెంట్గా ఉంటారు. దాత్రి ప్లేట్ వైపు చూసి, పెట్టుకున్నావు కదా, వెళ్ళి భోజనం ఇవ్వు అని వాళ్ళ అమ్మమ్మ మరోసారి అనడంతో నెమ్మదిగా పైకెళ్తున్న దాత్రిని పిలిచి, ఆగవే, వాటర్ తీసుకెళ్ళావా? మళ్ళీ వాటర్ కోసం మళ్ళీ కిందికి వస్తావా ఏంటి? అసలే నీకు ఒంట్లో బాగోలేదు, ఇదిగో బాటిల్ తీసుకెళ్ళు అని మరో చేతిలో బాటిల్ పెడతారు. ఇదంతా చూస్తున్న దేవి గారికి కోపం హైలోకి వెళ్తే కిషోర్ గారు చిన్నగా నవ్వుకొని, తిను దేవి అని అంటారు. కిషోర్ గారిని సీరియస్గా చూస్తూ వాళ్ళ అత్తగారు రావడంతో సైలెంట్గా తింటూ ఉంటారు. ఈ అమ్మమ్మ ప్రతిసారి నన్ను బుక్ చేసేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి, ఆయన గారు ఏమంటారో ఏంటో, నా మీద కోపం అలానే ఉంటుంది అని చెప్పారు, ఏమన్నా సైలెంట్గా వచ్చేయడం బెటర్ అని లేని ధైర్యం తెచ్చుకుని దగ్గరికి వేసి ఉన్న తలుపుని తోస్తుంది. ఫోన్ మాట్లాడుతున్న రామ్కి ఎవరో వచ్చినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసేసరికి ఒక చేతిలో భోజనం ప్లేట్, మరొక చేతిలో బాటిల్ పట్టుకుని తలదించుకొని నిలబడి ఉంటుంది దాత్రి. దాత్రిని చూసి కొంచెం ఆశ్చర్యపోయి, తర్వాత కాల్ చేస్తా అని ఫోన్ పక్కన పడేసి ముందుకొస్తాడు. రామ్ దగ్గరికి వస్తున్నట్టు అనిపించి కంగారు పెరిగిపోయి జారిపోతున్న బాటిల్ని గట్టిగా పట్టుకుని సైలెంట్గా ఉంటుంది. రామ్ అలానే చూస్తూ, ఏంటి, నా రూమ్కి ఎందుకు వచ్చావు అని అంటాడు. అది అమ్మ మీకు భోజనం ఇవ్వమని చెప్పింది, అందుకే వచ్చాను, తీసుకుంటే నేను వెంటనే వెళ్ళిపోతాను అంది. వెంటనే వెళ్ళకపోతే ఇక్కడే ఉంటావా? ఉండను, తీసుకోండి అని భోజనం ప్లేట్ ముందుకు పెడుతుంది. దాత్రి చేతిలో నుండి బాటిల్ లాక్కుని ప్లేట్ బెడ్ మీద పెట్టు అని అంటాడు. అలాగే అన్నట్టు తలూపి బెడ్ మీద పెట్టి వెనక్కి తిరుగుతుంది.
రామ్ వాటర్ తాగుతూ బయటికి వెళ్తున్న దాత్రిని చూసి, హలో మేడం, తిన్న తర్వాత ప్లేట్ ఎవరు తీసుకెళ్తారు? నేను కిందికి రాలేను, అప్పుడు ఈ ప్లేట్ ఇలానే ఉంటుంది. అందుకే నేను తినే వరకు నువ్వు ఇక్కడే ఉండు అంటాడు. లేదండి, నేను వెళ్ళిపోతాను. తిన్న తర్వాత పిలవండి, నేను వచ్చి ప్లేట్ తీస్తాను. రామ్ బెడ్ మీద కూర్చొని ప్లేట్ తీసుకుంటూ, ఏ ఉంటే నువ్వేమన్నా అరిగిపోతావా? లేకపోతే నిన్నేమైనా చేస్తాననుకుంటున్నావా? అంతలేదు, ఊహల్లో తిరిగింది చాలే కానీ రియాలిటీకి రా, నువ్వు నీ ఫేస్ అని అంటాడు. దాత్రికి తెలియకుండానే ఫేస్ సాడ్గా పెట్టేస్తూ ఉంటుంది. ఏంటి వినపడలేదా? అక్కడ కూర్చో, భోజనం కంప్లీట్ చేసిన తర్వాత ప్లేట్ తీసుకుని కిందికి వెళ్ళిపో అని అనడంతో సైలెంట్గా సోఫాలో కూర్చుంటుంది. ఇప్పుడు కానీ అత్తయ్య వస్తే నన్ను తిడతారు. బావేమో భోజనం ప్లేట్ తీసుకొని కిందికి వెళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎలా కన్నయ్య, నువ్వే కాపాడు అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. రామ్ భోజనం చేస్తూ దాత్రి ఫేస్ చూసి, ఏంటి ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? నిన్నేమైనా తినేస్తాననుకుంటున్నావా? అంత టేస్ట్ లేని వాడైతే నేను కాదు, కొంచెం నార్మల్గా ఉండు. నువ్వు ఆ ముఖం అలా మార్చుకొని కూర్చుంటే నాకు ఫుడ్ ఎక్కడం లేదు, నువ్వు నీ ఫేసు అని అంటాడు. రామ్ అలా పదే పదే అలా అనేసరికి కోపం వచ్చి, నా ముఖం అంత చిరాగ్గా ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడే ఉండమని చెప్పడం? మాటికి ముందు నీ ఫేసు నువ్వు అంటూనే ఉన్నారు. ఈయన గారి అంత అందంగా ఎవరూ ఉండరులే అని బయటికి తిట్టే ధైర్యం లేక లోపల తిట్టుకుంటూ ఉంటుంది. దాత్రి తిట్టుకుంటుందని అర్థమై, ఏంటి తిట్టుకుంటున్నావా అని అంటాడు. కంగారుగా లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. నీ ఫేస్ చూస్తుంటే ఆ మాత్రం అర్థం కాదనుకుంటున్నావా? బాగానే తిట్టుకుంటున్నావు అని భోజనం ఫినిష్ చేసి, నా భోజనం కంప్లీట్ అయిపోయింది, తీసుకొని వెళ్ళిపో. నువ్వు ఇంకొంచెం సేపు అలాగే మాడు ముఖం వేసుకుని ఉంటే తిన్నది మొత్తం కక్కేస్తాను అని అంటాడు. దాత్రి అలానే ఫేస్ పెట్టుకుని బెడ్ మీద ఉన్న ప్లేట్, వాటర్ బాటిల్ తీసుకుని ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంది. బయటికి వెళ్ళిన దాత్రిని చూసి విసుగ్గా డోర్ క్లోజ్ చేసి బెడ్ మీద పడిపోతాడు. ఏంటిది ఇంకా రావడం లేదు? భోజనం ఇచ్చేసి రాకుండా అక్కడే కూర్చొని వాడిని పడేయాలని చూస్తుందా? ఈవిడ కానీ లేకపోయి ఉంటే అసలు దాన్ని ఆ రూమ్ వైపే పోనిచ్చేవాదని కాదు అని మాటికి ముందు మెట్ల వైపు చూస్తూ ఉంటారు దేవి గారు. ఏంటి దేవి, మాటికి ముందు మెట్ల వైపే చూస్తున్నావు అని అంటున్న అత్తగారి వైపు చూసి, అబ్బే ఏం లేదు అత్తయ్య గారు, ఏదో ఊరికే చూశాను అంతే అని పల్లెకిలిస్తారు దేవి గారు. అర్థమైందిలే. ఏం అర్థమైంది అత్తయ్య గారు? ఊరికే చూస్తున్నామని. కిషోర్ గారు నవ్వుకొని, సత్యం ఎప్పుడొస్తాడమ్మా అని అంటుండగాని, ఏంటి మీ తమ్ముడు వాళ్ళు వస్తున్నారా? ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటారు దేవి గారు. అయ్యో నిజమే దేవి, నా చిన్న కొడుకు సత్యం వస్తున్నాడు కదా, వాడు ఇక్కడికి రావాలని అనుకుంటున్నాడు, నీకు చెప్పకపోతే ఎలా? వచ్చిన తర్వాత నువ్వే కదా వాళ్ళని చూసుకోవాలి అని అంటారు సావిత్రమ్మ గారు. నేనెందుకు చూసుకుంటా వాళ్ళని అని మనసులో అనుకుని, హిహిహి సరే అత్తయ్య గారు అని అంటూ ఉండగానే మెట్లు దిగుతూ కనిపిస్తుంది దాత్రి. ఇప్పటి వరకు రూమ్లో ఏం చేస్తుందో ఇది అని లోపల తిట్టుకుంటూ ఉంటారు దేవి గారు. దేవి గారి వైపు ఒక లుక్ ఇచ్చి, దాత్రి నీ బావ పూర్తిగా తినే వరకు తోడు కూర్చున్నావా? పోనీలే మంచి పని చేశావు అని అంటారు సావిత్రమ్మ గారు. కోపంగా చూస్తున్న అత్తగారి వైపు చూసి, అది అమ్మమ్మ మళ్ళీ ప్లేట్ తీయడం అవ్వదేమో అని అక్కడే కూర్చున్నాను అని అంటుంది. తప్పేముందిలేవే, మళ్ళీ ప్లేట్ ఎవరు తీస్తారు? నువ్వు కూడా ఒక ముద్ద తినేసి పడుకో అని అనడంతో సరే అని కిచెన్లోకి వెళ్ళి ప్లేట్ పెట్టేసి ఏదో కొంచెం తినేసి అన్నీ సర్ది రూమ్లోకి వెళ్ళిపోతుంది. దీని వాలకం చూస్తుంటే నా కొంప ముంచేదానిలోనే ఉంది. వాడిని ఎలాగైనా బుట్టలో వేసుకునేలా ఉంది, ఏం చేద్దాం అని టెన్షన్ పడుతూ ఉంటారు దేవి గారు. ఏంటి దేవి అంత టెన్షన్ పడిపోతున్నావు? తినేసావు కదా, వెళ్ళి పడుకో, ఇంకేం పడుంది నీకు అని అంటున్న అత్తగారి వైపు చూసి, మీరు కూడా నిద్రపోండి అత్తయ్య గారు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా అని అంటారు. వెళ్తానులే దేవి, నువ్వు వెళ్ళు. కిషోర్ గారి వైపు చూసి లోపలికి వెళ్ళిపోతారు. దేవి గారు లోపలికి వెళ్ళగాని, చూసావా కిషోర్, మనం ఇక్కడ ఉన్నామని తెలిసి కూడా దాత్రిని చూపులతోనే భయపెట్టేస్తుంది అని అంటారు. అవునమ్మా, ఈ మనిషి దాత్రి విషయంలో ఎప్పుడు ఇలానే ఉంటుంది, పాపం చిన్నపిల్ల. నువ్వేమో రామ్కి దాత్రికి ముడి వేస్తానంటున్నావు, అది అవుతుందంటావా? రామ్ మనసులో దాత్రి ఉందంటావా? ఉందని అనిపిస్తుంది కానీ నీ కొడుకు పెద్ద మాయలోడు, ఏది తొందరగా బయట పెట్టడు. వాడు ఎన్ని రోజులు ఇలా దాచుకుంటాడో నేను కూడా చూస్తాను. నువ్వు అనుకుంటున్నట్టు రామ్ మనసులో నిజంగా దాత్రి ఉంటే చాలా సంతోషం అమ్మా. నా మేనకోడలే నా ఇంటి కోడలు అవుతుందంటే నాకు మాత్రం సంతోషంగా ఉండదా? అవుతుంది కిషోర్, చూస్తూ ఉండు. సరే అమ్మా. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రామ్ ఫుల్లుగా తినడం వల్ల వెంటనే నిద్రలోకి జారుకుంటాడు. దాత్రికి మాత్రం మార్నింగ్ నుండి పడుకొని ఉండడం వల్ల నిద్ర పట్టక బెడ్ మీద అటు ఇటు తిరిగి పక్కన చూసేసరికి వాళ్ళ అమ్మమ్మ నిద్రపోతూ కనిపిస్తారు. అయ్యో అమ్మమ్మ నిద్రపోతుంది, నేనేమో ఇలా అటు ఇటు తిరుగుతూ ఉంటే అమ్మమ్మకి నిద్ర పాడైపోతుంది అని లేచి బయటకు వస్తుంది. దాత్రి బయటకు వచ్చి కాసేపు టీవీ చూద్దామని టీవీ ఆన్ చేసుకుంటుంది.
అంతలోనే తన్ని ఫోర్స్గా పక్కకు లాగి చంప మీద గట్టిగా కొడతారు దేవి గారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.